హాయ్ అండి. ధనుర్మాసంలోనే ఇంకా చివరి రోజు నుంచి మనకి పండుగలు స్టార్ట్ అయిపోతుంది. అదే చివరి రోజు భోగి అనమాట. ధనుర్మాసానికి మంచిగా ఆండాలమ్మకి మంచి నిజమైన ఆనందం దొరకడమే భోగం. దాన్ని భోగిగా పూజిస్తారు. అండ్ దెన్ ఇంకా పండుగలంటే ముగ్గులు వేయడం ఆనవాయితీ కదా, మంచిగా ముగ్గులు వేస్తాము హ్యాపీగా. బట్ మా డిసప్పాయింటెడ్ ఏమంటే భోగి రోజు బాగా వాన పడేసరికి ముగ్గులంతా గోవింద అయిపోయిందండి. ఇంకా ఆ రోజు అలా గడవడం, ఇంకా చివరి రోజు భోగితో పూర్తయి మకరం స్టార్ట్ అవుతుంది. మకర సంక్రాంతికి కూడా మంచిగా ముగ్గులు వేసుకుంటాము. అందరూ బంధువులు కానీ, ఇంట్లో అక్క చెల్లెళ్ళు అందరూ కలవడం కానీ, వాళ్ళు బయట ఉంటే సొంత ఊర్లకు వెళ్ళడం కానీ అన్నీ జరుగుతుంది కదా. మకర సంక్రాంతికి అందరూ కలిస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదా. అండ్ దెన్ ఆ మకర సంక్రాంతి రోజు పెద్దవాళ్ళకి బట్టలు పెట్టి మొక్కడం, ఇంకా స్పెషల్గా వడ పాయసం అన్నీ కొత్త బట్టలు పెట్టి చేయడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది మకర సంక్రాంతికి. అండ్ దెన్ నెక్స్ట్ డే కనుమ. ఆవులు ఉండే వాళ్ళైతే కనుమ పండుగ మంచిగా చేసుకుంటారు. వడల మాల వేసి ఆవులకి కొమ్ములకంత పెయింటింగ్ వేసి. అండ్ దెన్ చివరి రోజున కొండ చుట్టూ అనే ప్రోగ్రాం లాగా జరుగుతుందన్నమాట. మా ఊర్లో అయితే ఎన్ని గుళ్ళు ఉంటాయో ఆ గుళ్ళో దేవుళ్ళనంతా మంచిగా అలంకరించి ప్రభల్లాగా రెడీ చేసి ఒక ఊరి చివరన ఇలాగా పెద్ద మండపం లాగా రెడీ చేసి దేవుడిని ఉంచుతారనమాట. సో చుట్టుపక్కల ఊర్లు వాళ్ళంతా అందరూ వచ్చి హ్యాపీగా దేవుని దర్శనం చేసుకొని, ఇంకా అక్కడ రకరకాలుగా ఇలాగ ఫుడ్ ఐటమ్స్ అంతా కూడా ఉంటుంది. పీచు మిఠాయి, చెరుకులు, గేగులు, రేగి పండ్లు, ఈ సీజన్ తగ్గినట్టు ఫ్రూట్స్ కానీ అన్నీ ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని 2-3 రకాలు అయితే ఉంటాయి. మంచిగా అందరూ నవ్వుకుంటా కిండలు చేసుకుంటూ హ్యాపీగా అయితే ఆ కొండ చుట్టూ రోజు చాలా బాగుంటుంది. ఎందుకంటే వేరే వేరే ఊర్ల నుంచి అందరూ వస్తారు కదా. ఇలాగా సరదాగా పండుగలు అయితే గడిచిపోయిందండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండి. దేవుణ్ణి ఇలాగా అన్నీ ఒక చోట పెట్టి దర్శనం ఇస్తారనమాట మనకి. బాయ్.